హాయ్ హలో అస్సలం వాలేకుమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పెసరపప్పు తోటకూర మంచి కాంబినేషన్ కదా. ఈ కాంబినేషన్ కర్రీని స్మూత్గా కాకుండా పొడి పొడిలాడుతూ ఎగిరిపప్పులాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా స్టవ్ పైన ప్యాన్ని పెట్టుకొని 1 కప్పు పెసరపప్పుని వేసుకోవాలి. పెసరపప్పుని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా జాగ్రత్తగా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ పప్పుని శుభ్రంగా వాష్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పుల వాటర్ని వేసుకోవాలి. వాటర్ని వేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు, అలాగే పొడవుగా కట్ చేసుకున్న 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయ ముక్కలు, శుభ్రంగా వాష్ చేసుకొని కట్ చేసుకున్న తోటకూరను కూడా పైన వేసుకొని మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత చూడండి ఇవి బాగా ఉడుకుతున్నాయి. ఇప్పుడు పెసరపప్పు అలాగే తోటకూర 2 బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని మూత పెట్టేసి మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత చూడండి 2 బాగా ఉడికాయి. దీనిలోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టేసి మరొక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. 5 నిమిషాల తర్వాత పెసరపప్పు తోటకూర అన్నింటికీ ఉప్పు బాగా పట్టి పర్ఫెక్ట్గా ఉడికింది. ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ పప్పుని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనికి తాలింపుని ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ పైన కడాయిని పెట్టుకొని 2 స్పూన్ల నువ్వుల నూనెని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర, కొంచెం కచ్చాపచ్చాగా దంచుకున్న 7 వెల్లుల్లి రెబ్బలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిరపకాయలను కూడా తుంచుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. మంచి సువాసన వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకొని ఈ తాలింపులోకి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్న పెసరపప్పు తోటకూరను కూడా వేసేసుకోవాలి. వేసేసుకొని వెంటనే మూత పెట్టుకుంటే తాలింపు వాసన అంతా బాగా పప్పుకి పడుతుంది. ఇప్పుడు 1 నిమిషం తర్వాత ఒకసారి కలుపుకొని ఇంకా దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చేసిన ఈ రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నేను చేసిన ఈ రెసిపీని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అల్లా హాఫీజ్.